ఇది టిప్పు అలా కాదు నాన్న, అటు కాదు ఇటు. ఒకసారి బయటికి రండి. జంక్షన్ లో రైల్వే ట్రాక్ మీద పడి ఉంది ఈ బాడీ. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ అని తేలింది. నో సార్, ఈ బ్లాస్ట్లు టెర్రరిస్ట్ యాక్ట్ అనే కంక్లూజన్ కి రావడం తప్పు సార్. బ్లాస్ట్లు జరిగిన విధానం, వాళ్ళు వాడిన వెపన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ సార్. వెరీ మచ్ లోకల్ సార్. సిటీలోకి కొత్తగా దిగిన మనుషుల మీద కూడా ఎంక్వైరీ పెట్టాను. ఐ సస్పెక్ట్ ఎ వెరీ బిగ్ కాన్స్పిరసీ సార్. వాట్ డు యు మీన్? ఇది ఇక్కడే ప్లాన్ చేసిన అటాక్ సార్. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఇంకొన్ని సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ కూడా ఉంటాయని అనుమానం. అండ్ అట్లీస్ట్ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అవసరం. జరగబోయే వాటిని ఆపాలి సార్. ఆవేశంలో ఏవేవో డెసిషన్లు తీసుకోవడం మంచిది కాదు చంద్రశేఖర్. అది కాదు సార్. స్టాప్ ఇట్. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రెగ్యులర్ పోలీసుకు వచ్చే అనుమానాలు మంచిది కాదు. కంప్లీట్లీ హైపోథెటికల్. ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలాంటివన్నీ బయటకు వస్తే పబ్లిక్ ఎంత పానిక్ అవుతారో తెలుసా? సార్ ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. మిస్టర్ చంద్రశేఖర్, ఇలాంటి విషయాల్లో పర్సనల్ ఒపీనియన్స్, యాక్షన్స్ తీసుకోవడం డిపార్ట్మెంట్కి మంచిది కాదు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. జస్ట్ లీవ్ దట్ హియర్. సార్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్. బోసు మనలో లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు. వాడు ఎందుకు అలా చేసుకున్నాడు అర్థం కావట్లేదు. పాతికేళ్లుగా ఈ గ్యారేజ్లో ఈ పనులు మాత్రమే చేయాలని పోరాడుతూ వచ్చాను. ఐఎమ్ రాంగ్. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే చాలనుకున్నాను. అవతలవాడి కన్నీరు చూసి తల్లడిల్లే గుండె ఉంటే చాలు. ఆవేశంలో చేస్తున్న పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతూ ఉండేవాణ్ణి. కానీ ఆవేశమే మీ ఆయువు, ఆయుధం, ఆనందమని తెలుసుకోలేకపోయాను. మొన్న జరిగిన పేలుళ్లలో ఎంతో మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి. దాని వెనుక చాలా పెద్ద కుట్రుందని నా నమ్మకం. ఇన్వెస్టిగేషన్ ఆపమని చాలా ఒత్తిళ్లు, బెదిరింపులు. వినకపోతే నన్ను చంపడానికి కూడా వెనుకాడరు. అయినానే భయపడ్ను. కానీ మొన్న జరిగిన పేలుళ్లాగా మళ్లీ జరగచ్చు. ఏ క్షణాన ఏం జరిగి ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయంగా ఉంది. సాయం కోసం ఎంతో మంది జనతా గ్యారేజ్కి వస్తుంటారు. ఈ పోలీసుడు ఓడిపోయి సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చాడు. జనతా గ్యారేజ్ ఓడిపోయి సాయం కోసం మీ ముందు నించుంటే తప్పు కాదు. కానీ మీరు నించుంటే మనిషి మంచి ఓడినట్టే. అవెక్కడికి పోవు. ఇంతకాలం ఈ ధైర్యానికి మా ధైర్యం తోడనుకున్నాం. కానీ ఈ ధైర్యమే భయంగా మారితే దానికి కారణమైన ఎవ్వడూ బతుకుండడు. టోటల్గా సిటీలో అనుమానాస్పదంగా దిగిన మనుషుల మీద నిఘా పెట్టాం. బట్ వీళ్ళొక్కరే ఇంతవరకు ట్రేస్ అవ్వలేదు. ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళారో ఇప్పటి వరకు తెలియలేదు. స్టాప్. జూమిన్. ఇంకొంచెం జూమిన్. జూమన్. ఇంతకన్నా చేయలేదు సార్. కమ్ ఆన్, ట్రై.
బాంబ్ బ్లాస్ట్ చేసిన మన వాళ్ళందరూ చనిపోయారు. చంపింది ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు. లక్కీగా మన గురించి తెలీదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. యూపీ నుంచి వచ్చిన బ్యాచ్ ని జనతా గ్యారేజ్ వాళ్ళు చంపేశారంట. మన గురించి తెలియలేదంట, కానీ ఎలాగైనా తెలుసుకొని వస్తారేమోనని భయంగా ఉంది. ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోవడం బెటర్. బోస్ది సూసైడ్ కాదు, చంపేశారు. ఎవరు? రాఘవ. ఏ రాఘవ? మన రాఘవ. చిన్న బాంబులాస్కి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకుని అందరినీ ఫినిష్ చేశాను. బయటకు వస్తుంటే అక్కడ బోస్ జీప్ కనపడింది. బోస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడనే అనుమానంతో తన కాలేజ్ చెక్ చేయించాను. ఆఖరిగా ఎవరితో మాట్లాడింది తెలుసుకున్నాను. ఒక లారీ డ్రైవర్తో లాస్ట్ కాల్ మాట్లాడాడని తెలిసి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. 6688 లారీ డ్రైవర్ ఎక్కడ? అక్కడ ఉన్నాడన్న. బోస్కి ఏమైంది? బాబు, ఒకరోజు నాగపూర్ ట్రిప్పులు వచ్చి లారీ కడుక్కుందని ఒక చోట ఆపాను బాబు. అక్కడ మన సచిన్ గారి అబ్బాయి కంగారుగా కనిపించాడు. డౌట్ వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. హలో వసనా, నేను 6688 లైలాండ్ సురేష్ మాట్లాడుతున్నాను. చెప్పు. అర్జెంట్గా అయితే మాట్లాడాలన్నా. ఎక్కడున్నావు? గ్యారేజ్లో ఉన్నాను. ఏంటి? నాగపూర్లో లోడ్ దింపేసి తిరిగి వస్తూ పటాన్ చెరువులో లారీ కడుక్కుందని ఒక చోట ఆగానన్నా. ఇక్కడికి మీ రాఘవ ఎవరితో రావడం చూసి ఇక్కడ ఏం చేస్తున్నాడని చూద్దామని ఫాలో అయ్యాను. ఈ విషయం ఎవరికీ చెప్పుకో ప్లీజ్. ఎక్కడన్నావు?